రెజొనెన్స్ విజయవాడ. సో రెజొనెన్స్ అనేది కోటా నుంచి స్టార్ట్ అయింది, 2007లో స్టార్ట్ అయింది ఇది. సో 2012 నుంచి ఫ్రాంచైజ్ మోడ్లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ నాకు రెజొనెన్స్ సంబంధించి ఫ్రాంచైజ్ కావాలి అంటే 2.5 లక్షల నుంచి 10 లక్షలు. అంటే మీకు బిజినెస్ చేయాలని థాట్ ఉంటే యూ కెన్ బీ ద పార్ట్ ఆఫ్, నీకు ఒక ఎంథ్యూజియాజం ఉంటే యూ కెన్ బీ ద పార్ట్ ఆఫ్ రెజొనెన్స్ ఫ్రాంచైజీ మీరు తీసుకోవచ్చు. అయితే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5 to 10 lakhs, రాయల్టీ 40% వరకు ఉంది. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది స్టూడెంట్స్ రెజొనెన్స్ విజయవాడలో నేను జాయిన్ అవ్వచ్చా అని నన్ను అడగడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ వీడియోలో నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ మనము రెజొనెన్స్ అనేది డెఫినెట్లీ బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ కోటాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అక్కడ బెస్ట్ ఉంది కదా, వీళ్ళు ఒక ఫ్రాంచైజ్ ఇచ్చారు కదా, ఇక్కడ విజయవాడలో కూడా సేమ్ కోటాలో ఉన్నలాగా మంచి ఫ్యాకల్టీ వస్తారా ఆర్ సేమ్ ఫ్యాకల్టీ వస్తారా, పాయింట్ నెంబర్ 1. తర్వాత లేదా లోకల్ ఫ్యాకల్టీ వస్తారా, తర్వాత మెటీరియల్ కూడా అక్కడి నుంచి వస్తుందా, ఇక్కడ సింక్ ఎలా అవుతుంది, అక్కడి నుంచి మెటీరియల్ వస్తుంది, మరి సింక్ ఎలా అవుతుంది అది ఒకసారి మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి, తెలుసుకోవాలి. అండ్ టెస్ట్ సిరీస్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ సిలబస్ ఒకలా జరుగుతుంది, అక్కడ సిలబస్ అంటే ఎవ్రీ క్లాస్ ఇస్ డిఫరెంట్. ఇక్కడే సపరేట్ టీం ఉన్నారా లేదా, అండ్ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, కోఆర్డినేషన్ అనేది ఉంటుందా, దానికి సంబంధం ఉంటుందా, లేకపోతే దీనికి సపరేట్ బాడీనా, క్లారిటీ. అండ్ దెన్ సపరేట్గా టీం ఉన్నారా లేదా, సపరేట్గా టెస్ట్ సిరీస్ కోసం, సపరేట్గా డౌట్స్ క్లియరెన్స్ కోసం, సపరేట్గా ఫ్యాకల్టీ, ఓకే, సపరేట్గా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అలాంటి వాటికి. అండ్ దెన్ తర్వాత చూసుకుంటే ఓన్ హాస్టల్ ఉందా లేదా, అండ్ దెన్ ఓన్ ఇంటర్ కాలేజ్ ఉందా లేదా, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలండి. కేవలం రెజొనెన్స్ కోటాలో లేకపోతే బాగుందని చెప్పి, లేకపోతే ఎక్కడో ర్యాంక్స్ వచ్చాయని చెప్పి మనం విజయవాడలో రెజొనెన్స్లో జాయిన్ అవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఇంటర్వ్యూ నీట్ ఎప్పుడైనా కానీ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే అంటే బ్రాండ్ని చూసి కాదు, ఎవ్రీ క్యాంపస్ ఇస్ డిఫరెంట్. మీరు ఏ క్యాంపస్లో జాయిన్ అవుతున్నారో అది 1-10 సార్లు ఇన్ని క్రాస్ వేర్ ఫ్యాకల్టీ అండ్ ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకొని మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది.